వెల్కమ్ బ్యాక్ న్యూ ట్రెండ్స్. మనం ఉన్నాం సూర్య ఆప్టికల్స్లో హ్యాపీగా పర్చేస్ చేయడానికి. ఆర్ యూ హ్యాపీ? ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి. రిమ్లెస్ ఫ్రేమ్ అండి ఇది మీకు డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ రీడింగ్ గ్లాసెస్లో. అపీరెన్స్ కూడా అలానే ఉంటుందన్నమాట. మీ రీడింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. ఇంక్లూడింగ్ మీకు లైట్ టింటబుల్ కోటింగ్ లెన్సెస్ అనమాట. ఇది చూడండి సార్, ట్రాన్స్పరెంట్ బ్లాక్ అండ్ కలర్ కాంబినేషన్. ఇది ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ అన్నమాట. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. గ్లాస్ కొంచెం హెవీ సైజెస్. మీరు చూడండి మీకు ఏది నచ్చింది. ఓకే, జనరల్గా ఈ అద్దాలని వీటిని ఫ్రేమ్స్ని చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, సర్కి ఒక్కొక్క స్పెట్స్ పెట్టినప్పుడు 30 ఆ ఏజ్ అనిపించాడు, కొన్ని పెట్టినప్పుడు 40 అనిపించాడు, కొన్ని అనిపించేటప్పుడు చిన్నపిల్లడు కూడా అనిపించాడు కొన్నిసార్లు. అంటే కొన్ని ఫ్రేమ్స్ చూసినప్పుడు అలా ఏజ్ని కూడా మనం దాచిపెట్టుకోవచ్చు. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం ఏజ్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. మన కోసమేనండి. అలా దాచిపెట్టుకున్న వాళ్ళ కోసం తప్పకుండా ఇలాంటిది మనం వాడినప్పుడు ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఏ ఫ్రేమ్ నచ్చింది సార్ వీటిలో? నాకు ఇది బాగుందండి, కొంచెం నీట్గా ఉంది. ఓకే, సార్కి నచ్చిన ఫ్రేమ్ మీరు చూసేశారు. మరి మీకు నచ్చిన ఫ్రేమ్ ఏంటి? హ్యాపీగా మీరు ఇక్కడ చూడడం కంటే కూడా వస్తే బాగుంటుంది కదా. ఒకసారి వచ్చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వంతు వచ్చేసింది. యాక్చువల్గా మనం అనుకుంటూ ఉంటాం రకరకాల మోడల్స్ తీసుకోవాలని, కానీ తీసుకోవాలంటే కొంచెం ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్కువ మోడల్స్ తీసుకోవడానికి కొంచెం భయపడతాం. కాబట్టి 1-2 మోడల్స్ తీసుకుంటాం. అయితే జనరల్గా మనం బైక్ రైడింగ్ కానీ లేదంటే కొంచెం స్టైల్గా ఉండడానికి రోడ్ సైడ్ తిరిగొట్టి చాలా వాడుతుంటాం. కానీ వాటి వల్ల అనేక రకాల నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటేంటంటే చూడడానికి మన క్వాలిటీ తగ్గిపోతుంది, చూసినప్పుడు మనకి ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే మన ఐస్ దెబ్బతిని నిజమైన సైడ్ గ్లాస్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే అవాయిడ్ చేస్తే ఏం తీసుకోవాలంటే స్టైలిష్గా అట్ ద సేమ్ టైం బైక్లో కూడా మనం వాడుకునే దానికి అనేక రకాల మోడల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఏది మీకు సెట్ అవుతుందో చూద్దాం. అయితే బైక్ తోలేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని నేను సైడ్ గ్లాసెస్ వాడుతున్నప్పటికీ కొంచెం స్టైలిష్ గ్లాస్ వాడాలని ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చారు. మరి ఆయన మాటల్లో ఆయన ఏమంటాడో విందాం. ఎందుకు సార్ మీరు ఈ స్టైలిష్ గ్లాస్ కొనాలని ఎందుకు వచ్చారు? అంటే మామూలుగా సైడ్ గ్లాసెస్ ఉంటే అది రిఫ్లెక్షన్ అనేది పడుతుంది. అట్లా కాకుండా ఇవి కనుక వాడానంటే ఇది కరువులాగా ఉంది చూడండి ఇది. అందువల్ల ఈ సైడ్స్ నుంచి మనకి డస్ట్ పడకుండా ఐస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై ఐ కేమ్ హియర్ టు. మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు సార్ ఇక్కడికి? నేను ఒక 4 years నుంచి వస్తున్నాను. మా ఫ్యామిలీ కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటుంటారు. ఈరోజు ఏంటంటే ఇది తీసుకుందామని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, స్టైలిష్గా మంచి గ్లాసెస్ తీసుకోవాలని, అంటే కళ్ళల్లో పడే డస్ట్ నుంచి తప్పించుకోవాలని మంచి గ్లాసెస్ కొనాలని సూర్య ఆప్టికల్స్కి వచ్చేసారు సార్. అయితే ఆయనకి ఏ గ్లాస్ సెట్ అవుతాయో చూద్దాం. ఓకే, నేను చెప్పబోతున్నాను సార్, మీరు కరెక్ట్గా అదే మాట చెప్పారు. బయట మార్కెట్లో రోడ్ మీద కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. అన్బ్రాండెడ్ లెన్స్ ఏవి పడితే వాడుతుంటారు సార్ చాలా కామన్గా. దానివల్ల మీరు కరెక్ట్ పాయింట్ ఒకటి చెప్పారు. అంటే అన్రీజనబుల్లీ అంటే ప్రజలకు ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు వేసుకున్న దానివల్ల జరిగే లాభానికన్నా కూడా నష్టం జరుగుతుంది వాళ్ళకి. అంటే ఇట్లాంటి పవర్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకున్న లెన్స్ యూజ్ చేసిన దానివల్ల
ఒక్క దగ్గర ఉన్నవి ఇంకో దగ్గర ఉండకపోవచ్చు. ఇవి టెస్టెడ్ లెన్స్, ఇవి 100% ఒక బ్రాండ్ నుంచి తయారు చేయబడి వచ్చిన లెన్స్ సార్ ఇవి. వీటిని వాడినందువల్ల 100% వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ మేడ్ ఫర్ డ్రైవింగ్ ఇన్ ద నైట్ అండి. రాత్రిపూట ప్రయాణం చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ లెన్స్. అట్లనే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. రేబాన్లో ఇది 100% యూవీ ప్రొటెక్షన్ లెన్స్. ఇవి B2 గ్రీన్ అంటారు, బాటిల్ గ్రీన్ కలర్ లెన్స్. ఇందులో అండ్ గ్రే కలర్ అవైలబిలిటీలో ఉంటాయి. అదే రేబాన్ బ్రాండ్లో మీరు ఈ లెన్స్ చూసారంటే ఇది యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ తోటి B2 గ్రీన్ లెన్స్ అండి. ఇవి ఆవియేటర్ షేప్ అంటారు. చాలా ఫాస్ట్ మూవింగ్ మోడల్ అండి ఇది. ఇప్పుడు లేటెస్ట్గా చాలా మూవీస్లో మీరు చూసారు అంటే ఎవ్రీ హీరో ఈ మోడల్ ఒకటి పెట్టుకొని ఉంటారు. చాలా ఫాస్ట్ మూవింగ్ మోడల్ అండి ఇది. అండ్ కమింగ్ టు దిస్ ఫాస్ట్ ట్రాక్, ఇది డే అండ్ నైట్ యూజ్ అండి. ఇది 100% యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది ఇందులో. అండ్ మీరు నైట్ టైం వాడచ్చు, డే టైం యూజ్ చేయొచ్చు ఇది. అండ్ అదే ఫాస్ట్ ట్రాక్లో ఇవి డిఫరెంట్ మోడల్, ఇది గ్రే కలర్ లెన్స్ ఇది. అండ్ ఇవి పోలరైజ్డ్ లెన్స్ అంటారు సార్ ఇవి. ఈ లెన్స్ వాడిన దానివల్ల మనం నైట్ ప్రొటెక్షన్ కూడా, డార్క్ లెన్స్ ఉంటాయి అండ్ నైట్ కూడా ఇవి బాగా పనిచేస్తాయి, కనిపిస్తాయి, విజన్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఈ లెన్స్ని కానీ ఒక పరిశీలనగా చూశారు అంటే ఇవి రిఫ్లెక్టర్స్ చాలా బాగా కనిపిస్తాయి సార్ ఇవి. రోడ్ మీద మీకు ఇండికేటర్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్ ఉన్నాయి రోడ్ మీద. అవి స్పెసిఫిక్గా అవి గమనించారు అంటే ఇవి మీరు చూస్తే ఒక్కసారి అక్కడ ఆ రోడ్ మీద చూడండి, మీరు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అక్కడ 3 వెహికల్స్ కనిపిస్తున్నాయి. అది మీరు ఆ గాగుల్స్ తీసి చూశారు అంటే ఇవి కనిపించవు. ఇవి రిఫ్లెక్టర్స్ కూడా మీకు వీటి వల్ల చాలా బాగా కనిపిస్తాయి సార్. ఈ స్పెట్స్ వేసినందువల్ల మామూలుగా తీస్తే అసలు ఏం కనిపించట్లేదు. ఈ స్పెట్స్ వేసినందువల్ల అక్కడ ఇండికేటర్స్ కానీ క్లియర్గా, చాలా క్లియర్ కట్గా, చాలా యూస్ఫుల్గా ఉంది. చూసారుగా, ఆ స్పెట్స్ పెట్టుకుంటే మనకి బాగా స్పష్టంగా కనిపిస్తున్న ఇండికేటర్స్ అన్నీ కూడా తీసేస్తే మాత్రం కనిపించట్లేదు. అది మీకు చాలా స్పష్టంగా అయింది. అయితే సార్ ఈ స్పెట్స్ మీకు అంటే పెట్టుకున్న తర్వాత ప్రీవియస్గా కంటే కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు. పాతకాలం ఒక హీరో మాకు గుర్తొచ్చారండి అప్పట్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్, నిజంగా చాలా బాగుంది. వ్యూవర్స్ హ్యాపీగా ఉంది కదా, అండ్ చాలా బాగుంది. అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా మనం చూసాం దీంట్లో, నైట్ డ్రైవింగ్స్ అని. అట్ ద సేమ్ టైం ఈ మధ్య బాగా సార్ చెప్పినట్టు అనేక మంది ఈరోజు పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్పెట్స్ వాడుతున్నారు, రేబాన్ గ్లాసెస్. ఎస్ ఓ గబ్బర్ సింగ్, ఓ మహేష్ బాబు, ఓ ప్రభాస్, ఇలా అందరూ కూడా ఇలాంటి గ్లాసెస్ అన్నీ కూడా వాడారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, ఇది ఇప్పుడు ట్రెండ్ కాదండి, ఎప్పుడు కూడా ఇది సూపర్ ట్రెండ్, న్యూ ట్రెండ్, ఎవర్ గ్రీన్, చాలా బాగుంటుంది. అండ్ నాకు చాలా బాగుంది. మీకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి హ్యాపీగా ఇలాంటి స్పెట్స్ అన్నీ కూడా సూర్య ఆప్టికల్స్లో ఉంటాయి. కాబట్టి మీరు హ్యాపీగా వచ్చేయండి. మీకు కావాల్సిన మోడల్, మీకు కావాల్సిన సెలెక్ట్, మీకు కావాల్సిన కలర్స్, మీకు కావాల్సిన ఫ్రేమ్, మీకు కావాల్సిన షేప్ మీ సొంతం. ఆప్టికల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా మంచి మోడల్స్ ఉన్నాయి, చాలా మంచి కలర్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం ఆప్టికల్స్ తీసుకోవాలంటే మాత్రం సూర్య ఆప్టికల్స్కి రావాల్సిందే. అయితే సర్వీస్ బాగుందా? సూర్య ఆప్టికల్స్లో సర్వీస్ ఎలా ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం. యాజ్ యూజువల్గా ఎవరైనా సేల్ చేయడం అనేది అందరూ చేస్తుంటారు, కానీ సర్వీస్ విషయంలోనే చాలామంది కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి సర్వీస్ మీరు కస్టమర్స్కి ఎలాంటి సర్వీస్ అందిస్తారు? మా షాప్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఆర్డర్ ఇచ్చిన 15 or 20 minutesకి కస్టమర్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు కస్టమర్స్ అయితే అన్సాటిస్ఫైడ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళరు, ఆల్మోస్ట్ సాటిస్ఫై చేసే పంపిస్తాం అనమాట కస్టమర్స్ని. వాళ్ళు తీసుకున్న 10 or 20 minutesలో కూడా వాళ్ళకి అర్జెంట్గా కావాలి అంటే మేము రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే. ఓకే, అంటే ఎలాంటి ఫ్రేమ్ అయినా, అంటే వాళ్ళకి కావాల్సిన సైట్ గ్లాసెస్ ఉంటాయి, అనేక రకాల మోడల్స్ డాక్టర్స్ రాయిస్తుంటారు, అలాంటివన్నీ కూడా మీరు 1 hour లోపల చేయిస్తారా? ప్రతి ఒక్క ఫ్రేమ్ అండి, ఎనీ మోడల్, ఏ మోడల్ కావాలన్నా కూడా మీకు మా దగ్గర అవైలబుల్ అనమాట సర్వీస్. వితిన్ 1 hourలో మీకు రిమ్లెస్ అయినా సరే రిమ్లెస్ రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. వెరీ నైస్ అండి. సర్వీస్ కూడా చాలా బాగుంది. కాబట్టి మీరు వేరే ఊరు నుంచి వచ్చారు, ఆ పల్లెటూరు నుంచి వచ్చారు, తర్వాత బస్సుల్లో వెళ్ళాలంటే ఆ టయానికే బస్సు ఉంటుంది. 1 hourలో మనం సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. మరి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవడమే లేట్, సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రెడీగా మీ ముందు మీ ఆప్టికల్స్ ఉంటుంది. అయితే సర్వీస్ ఇంత బాగుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా కస్టమర్లు అందరూ కూడా రెగ్యులర్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి సర్వీస్ ఓకే, పర్ఫెక్ట్. కాబట్టి హ్యాపీగా మీరు కూడా సూర్య ఆప్టికల్స్కి వచ్చేసండి. అయితే సూర్య ఆప్టికల్స్లో ఇంకా ఏవో ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. జనరల్గా మనం ఎక్కడైనా అద్దాలు తీసుకోవాలంటే ఒక దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని మన సైట్ పెరిగిందా తరిగిందా అనేది చూసుకోవాలి. తర్వాత ఆప్టికల్ షాప్కి వెళ్ళాలి. ఇన్ని చాలా ప్రాబ్లమ్స్. తర్వాత అది ఎక్కడ ఉంటుందో, ఇది ఎక్కడ దొరుకుతుందో చాలా కష్టంగా ఉంటుంది. అయితే మన సైట్ పొజిషన్ ఎలా ఉందో కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకున్న తర్వాత మనమే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నా సైట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాను.
ఓకే, నా రిపోర్ట్ వచ్చేసిందండి. ఆ రిపోర్ట్ ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం. ఎలా ఉంది సార్, పర్ఫెక్టా? సైట్ ఏం లేదు సార్. ఓకే, 0. వెరీ నైస్ అండి. నాకు సైట్ లేదంటండి, నిజమైన ఆ సైటు లేదు, ఈ సైటు లేదు, కాబట్టి హ్యాపీ. అందుకే నేను స్టైలిష్ గ్లాసెస్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను. చాలా బాగుంది. సూర్య ఆప్టికల్స్లో సిస్టమ్ అంతా బాగుంది, రిసీవింగ్ చాలా బాగుంది. చివరిగా మాకు చాలా మంచి ఫీలింగ్ కలిగింది. మంచి మంచి ఆప్టికల్స్ అన్ని చూపించారు. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎంతోమందికి ఈరోజు డబ్బులు పెట్టినా సరే ఇది ఒక రకమైన సేవ చేసుకున్నట్టే. అదే సేమ్ మీరు ఇంకా అలాంటి సేవ ఇంకా చేయాలి. సోషల్ సర్వీసెస్ కూడా మీరు చాలా చేస్తున్నారని మాకు తెలుసు. ఏం చేస్తున్నారు సార్ మొత్తం? జనరల్గా ఈ మధ్య గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం పెట్టారండి. చిన్నార సూప్ అని కూడా పెట్టారు. ఆ చిన్నార సూప్ సంబంధించి కూడా టెండర్లు వేసి మేము అతి తక్కువ ధరకి ఈ మధ్య కాలంలో టెండర్ మాకు వచ్చిందండి. ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా 500 సెట్స్ ఇచ్చామండి. ఆల్మోస్ట్ 20,000 సెట్స్ మాత్రం ఇవ్వాలని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఎవరి రేటుకి సూర్య ఆప్టికల్స్ తరఫున మేము సప్లై ఇస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్స్ని ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నో ప్రజాసేవలో కూడా సూర్య ఆప్టికల్స్ ముందుంది. కాబట్టి మనందరం కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా హ్యాపీ కదా. ఈరోజు న్యూ ట్రెండ్ అయితే నాకైతే ఫుల్ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మీకు ఏ ఫ్రేమ్ ఏ సెలెక్ట్ కావాలన్నీ మీరు సెలెక్ట్ చేసేసుకుంటారు. హ్యాపీగా వచ్చేసేయండి, సెలెక్ట్ చేసేసుకోండి, మీ సొంతం చేసేసుకోండి. ఇది ఈరోజు న్యూ ట్రెండ్. రేపు వచ్చే వారం మరో కొత్త న్యూ ట్రెండ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.